ఏజెంట్స్ అంటే ఏంటి, ఏజెంటిక్ వర్క్ఫ్లో అంటే ఏంటో చూసాం కదా. ఈరోజు ఎంసీపీ సర్వర్ చూద్దాము. ఎంసీపీ సర్వర్ అంటే ఏంటి, అది ఎందుకు అసలు పిక్చర్లోకి వచ్చింది అన్నది చూద్దాం. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీరు చూసినట్టయితే మీకు ఎల్ఎల్ఎం ఉంది, ప్రాంప్టింగ్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్కెస్ట్రేషన్. మనం అది చూసాం ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి అన్నది. తర్వాత ఏంటి, చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ దోస్ ఆర్ ద బ్రెయిన్స్ ఆఫ్ ఎల్ఎల్ఎం. అంటే ఎల్ఎల్ఎం ఇట్ సెల్ఫ్ ఇస్ ద బ్రెయిన్. తర్వాత టూల్స్ ఉన్నాయి. సో ఈ టూల్స్ దగ్గర వాట్ వీ హ్యావ్ ఎంసీపీ అన్నది మనకి వస్తుంది అనమాట ఇంటూ పిక్చర్. టూల్స్ ఆర్ నథింగ్ బట్, ఇప్పుడు ఎల్ఎల్ఎం ఇట్ వాంట్ టు కనెక్ట్ టు యువర్ ప్రాజెక్ట్. ఓకే, ఎల్ఎల్ఎంకి చాలా అంటే అంటారు కదా, అబ్బా వాళ్ళు పిహెచ్డి చేశారు అని చెప్పి. సో ఎల్ఎల్ఎం పిహెచ్డి అనుకోండి, డబుల్ పిహెచ్డియో ట్రిపుల్ పిహెచ్డియో, పిహెచ్డి ఇంటూ 100 అనుకోండి. ఎల్ఎల్ఎం ఏంటి 200 or 300 పిహెచ్డీలు ఉన్నాయి, థీసిస్ ఉన్నాయి, ఏంటి బెస్ట్ బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్. ఓకే, సో ఇట్ హ్యాస్ ఆల్ ద స్మార్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ఇట్. అంత నాలెడ్జ్ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, అంత నాలెడ్జ్ మనకెందుకు, మన ప్రాజెక్ట్ వరకు మనకు కావాలి కదా. సో మన ప్రాజెక్ట్ ఏంటి, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎల్ఎల్ఎం ఎంత గొప్పది, మనం ఎంత గొప్ప ఎల్ఎల్ఎం వాడుతున్నాము అన్నది ఇస్ నాట్ ఇంపార్టెంట్. మన ప్రాజెక్ట్ మనకు కరెక్ట్గా అవుతుందా లేదా, మన ప్రాజెక్ట్ మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నామా లేదా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, అండ్ హౌ దిస్ ఎల్ఎల్ఎం కెన్ హెల్ప్. ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో మీకు టెక్ స్టాక్ ఏంటి చూసుకోవాలి ముందు మీరు. మీ టెక్ స్టాక్ ఏంటి, ఇప్పుడు జీరా, కాన్ఫ్లుయెన్స్, గిట్ హబ్, ఇప్పుడు సెలీనియం వాడితే సెలీనియము, పైథాన్, డేటాబేస్ ఆర్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్. సో దీస్ ఆర్ ద టూల్స్ అనమాట. సో ముందు ఈ టూల్స్ని డైరెక్ట్గా ఎల్ఎల్ఎంకి కనెక్ట్ చేసేవాళ్ళు. కనెక్ట్ చేస్తే ఎల్ఎల్ఎం ఏంటంటే కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక స్కూల్ ఉంది. నేను సింపుల్గా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్కూల్ ఉంది, స్కూల్లో పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓకే, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇన్విజిలేషన్ ఉంది. ఒక స్కూల్ ఏమంటదంటే ఆ ఎగ్జామ్ అరగంటే అంటది, ఇంకో స్కూల్ ఏమంటదంటే ఎగ్జామ్ 2 గంటలు అంటది, ఇంకో స్కూల్ ఏంటి అంటే ఎగ్జామ్ 4 గంటలు అంటది. సో ఇవన్నీ వీళ్ళందరూ మెయిన్ సెంట్రల్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి. సో సెంట్రల్ సిస్టమ్ ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యిద్ది అనమాట. ఇదేంటి అరగంట అని చెప్పారు కదా, వీళ్ళేంటి 3 గంటలు చేస్తున్నారు, వీళ్ళేంటి 4 గంటలు చేస్తున్నారు. సో ఎట్లా అంటే కన్ఫ్యూజ్ అయ్యింది, ఒక స్టాండర్డ్ లేదు వాళ్ళకి. సో అలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఈ టూల్స్ కూడా దే ఆల్ ఆర్ మేడ్ ఇన్ దర్ ఓన్ వే. సో when they're connecting to LLM, this LLM is getting confused అనమాట. సో దీనికోసం ఒక సొల్యూషన్ లాగా వీళ్ళు ఏం చేశారంటే, దే బాట్ ఎంసీపీ సర్వర్ ఇంటూ పిక్చర్. ఎంసీపీ అన్నది మధ్యలో వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు ఆ స్కూల్ సిస్టంలో చూసుకుంటే ఒక స్కూల్ వచ్చి 30 minutes అని ఎంసీపీకి చెప్తుంది, ఇంకోటి 2 hours అని చెప్తుంది, ఇంకోటి 3 hours అని చెప్తుంది. వాట్ ఎవర్ దిస్ ఇస్, ఎంసీపీ విల్ కమ్యూనికేట్, ఎంసీపీ విల్ టెల్. అంటే ఆ కమ్యూనికేషన్ అంతా ఎంసీపీ హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట టు ది ఏఐ ఏజెంట్. సో ఇప్పుడు ఎట్లా ఉండదంటే, మీ ఏఐ ఏజెంట్ ఉన్నారు, నిన్న చూసాం కదా ఏఐ ఏజెంట్ ఎలాగా మనము సెట్ చేసుకోవాలి, ఏఐ ఏజెంట్ని ఎట్లాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి అన్నది. సో అలా మీరు ఒక ఏఐ ఏజెంట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఎంసీపీ కూడా ఉంటుంది. ఈ ఎంసీపీని మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే, మీరు ప్లే రైట్ వాడుతుంటే ప్లే రైట్ ఎంసీపీ ఉంటుంది, సెలీనియం వాడుతుంటే సెలీనియం ఎంసీపీ, ఇట్లా ఎంసీపీ కూడా, ఇవి కూడా దీస్ ఆర్ నథింగ్ బట్ కనెక్టర్స్ అనమాట. సో ఈ కనెక్టర్స్ని, ఈ ఎంసీపీ కనెక్టర్స్ని మీరు కనెక్ట్ చేసుకుంటే వయా దీస్ ఎంసీపీ కనెక్టర్స్ మీ ఏజెంట్కి ఈ టూల్స్ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. సో నిన్న మన ఎగ్జాంపుల్లో మనం చూసుకుంటే, ఇప్పుడు ఏఐ ఏజెంట్ ఉన్నాడు, మన ప్రాజెక్ట్ ఉంది, మన టెక్ స్టాక్ ఏమనుకున్నాం మనం, గిట్ హబ్, జీరా, ఈ రెండిటితో ఉందాంలే ప్రస్తుతానికి, గిట్ హబ్, జీరా. ఇప్పుడు ఎల్ఎల్ఎంస్కి చాలా తెలివి ఉంది, అలా నుంచున్నారు. ఓకే, దానికి చేతులు ఆటలేదన్నమాట. ఎందుకు, మనం ఇంకా కనెక్ట్ చేయాల. నిన్న చూసారు కదా ఎర్రర్ వచ్చింది కనెక్ట్ చేసేటప్పుడు. ఎర్రర్ కాదు అంటే నేను కనెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. లెట్స్ సే మనం గిట్ హబ్ ఎంసీపీ అండ్ ప్లే రైట్ ఎంసీపీ అండ్ జీరా ఎంసీపీ అన్నీ కనెక్ట్ చేసాము. కనెక్టర్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు కనెక్టర్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నప్పుడు ఏజెంట్ ఏంటి, ఇంకంతే, ఓ ఐ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్, మై హ్యాండ్స్ ఆర్ వర్కింగ్ నౌ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఏజెంట్ ఏం చేయగలదు, ఈ కనెక్టర్ ద్వారా జీరా ఎంసీపీ కనెక్టర్ కదా, జీరా ఎంసీపీ కనెక్టర్ ద్వారా జీరాకి వెళ్తుంది, మీ ప్రాజెక్ట్ ఏంటో చూస్తుంది, మీ టికెట్ నెంబర్ చూస్తుంది, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఎన్ని టికెట్స్ ఉన్నాయో చూస్తుంది, డెవలప్మెంట్ అండ్ క్యూఏ రెండు కలిపి ఎన్ని ఉన్నాయో చూస్తుంది. సో ఇవన్నీ ఎలా చేస్తుంది, వయా దిస్ ఎంసీపీ. ఎంసీపీ అంటే ఏం లేదు, ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ స్టాండర్డ్ సో దట్ యూ కెన్ కనెక్ట్ యువర్ ఏఐ అప్లికేషన్స్ టు ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం కానీ, ఈ ఏఐ ఏజెంట్ కానీ, మనం క్రియేట్ చేసిన ఏఐ ఏజెంట్ వాట్ ఎవర్ దిస్ ఇస్, దే కెన్ కనెక్ట్ ది ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లైక్ జీరా, ఏడబ్ల్యూఎస్, కాన్ఫ్లుయెన్స్, గిట్, ఆల్ దీస్ ఈ అప్లికేషన్స్కి కనెక్ట్, దే కనెక్ట్ via or through this MCP protocol.
సో, ఇప్పుడు మీకు క్వెషన్ రావచ్చనమాట. ఎందుకు శిరీష వీళ్ళు ఏపీఐ ఎండ్ పాయింట్ ఒకటి ఓపెన్ చేసేస్తే క్లాడ్ కనెక్ట్ అయ్యి డేటా తెచ్చుకోవచ్చు కదా! ఈ ఎంసీపీఏ ఎందుకు ఉండాలి అని చెప్పి. సో, ఈ ఆర్కిటెక్చర్ వేరనమాట. మనం ఏపీఐ ఆర్కిటెక్చర్ వేరు. సో, ఏపీఐ ఎండ్ పాయింట్ అట్లాగా ఓపెన్ చేసేసి అది తెచ్చుకోవటానికి ఇక్కడ అలా వర్క్ అవ్వలేదు. సో, దీంట్లో ఏంటి అంటే కొన్ని పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటే ఎంసీపీ హోస్ట్, ఎంసీపీ క్లయింట్ అండ్ ఎంసీపీ సర్వర్. సో, ఈ 3 ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో, ఎంసీపీ హోస్ట్ అంటే ఏంటి? మన అప్లికేషన్ ఏదైతే మన అప్లికేషన్ ఇప్పుడు మనం ఏ ఏజెంట్ క్రియేట్ చేసాం కదా! సో, దట్ ఈస్ ఎంసీపీ హోస్ట్. సో, అంటే మనము కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాం దానికి. సో, ఇగో ఇలా చెయ్యి, ఈ పని చెయ్యి, ఇలా ఎళ్లి కనెక్ట్ అవ్వు, ఈ టికెట్‌ని అనలైజ్ చెయ్యి, నాకు ఇది ఇది ఇవ్వు అని. సో, దానికి ఇన్‌పుట్ ఏం తీసుకోవాలి, దానికి అవుట్‌పుట్ ఏం తీసుకోవాలి అన్నీ మనం క్లారిటీగా ఇచ్చాము. సో, దట్ ఈస్ ద హోస్ట్ అనమాట. సో, ఇప్పుడు ఆ హోస్ట్ ఏం చేస్తది? హోస్ట్ మనం చెప్పిన పనులు చేయాలి కదా! అది మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు చేస్తది. సో, ఇక్కడ ఎంసీపీ క్లయింట్ ఏంటి అంటే ఈ క్లయింట్ కూడా హోస్ట్ లోపలే ఉంటదనమాట. సో, కానీ దీనికి ఒక జాబ్ ఉంటది. ఈ క్లయింట్ జాబ్ ఏంటి? ఈ ఎక్స్‌టర్నల్ టూల్స్ అంటే ఈ ఎక్స్‌టర్నల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనం కనెక్ట్ అవుదాం అనుకుంటున్నామో, సో, అవన్నిటికి రిక్వెస్ట్‌లు పంపించుకోవటం అనమాట ఈ క్లయింట్ పని. మనం ఎన్ని టూల్స్ అయితే ఇస్తామో అన్ని టూల్స్‌తో వన్ ఆన్ వన్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసుకుంటది. అదేమి డేటాబ్రిక్స్‌కి వెళ్ళి అదేమి గిట్‌హబ్‌కెళ్ళి నేను జీరా నుంచి ఇది పట్టుకొచ్చాను ఇది ఇది అని చెప్పదు. జీరాకెళ్ళి గిట్ నుంచి నేను ఇది ఇది తెచ్చానని చెప్పదు. వన్ ఆన్ వన్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసుకుంటా ఉంటదనమాట. ఏంటి? ఏదైతే టూల్స్ ఉన్నాయో దాంతో అండ్ ఈ హోస్ట్‌తో ఈ క్లయింట్ జాబ్ అది. సో, ఇప్పుడు ఎంసీపీ సర్వర్ ఉంది. ఈ ఎంసీపీ సర్వర్ ఏం చేస్తది? ఇది ఇదనమాట అసలు ఎక్స్‌టర్నల్ టూల్ ఆ డేటా సోర్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తది. సో, ఈ ఎంసీపీ సర్వర్ ఏం చేస్తది? ఈ ఎంసీపీ సర్వర్ ఏంటి? ఈ ఎక్స్‌టర్నల్ సోర్సెస్ ఉన్నాయి కదా! ఈ ఎక్స్‌టర్నల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఒక స్టాండర్డైజ్ వేలో ఈ క్లయింట్‌కి ఇవ్వటానికి చూస్తదనమాట. సో దట్ ది ఏఐ ఏజెంట్ కెన్ అండర్‌స్టాండ్. ఒకసారి ఏఐ ఏజెంట్‌కి అర్థమైందనుకో, సో ఏఐ ఏజెంట్ విల్ డూ ఇట్స్ వర్క్. సో ఇక్కడ క్లయింట్‌కి ఓ పనుంది, సర్వర్‌కి ఓ పనుంది. సో మీరు ఒక సింపుల్ వేలో గుర్తుపెట్టుకోవాలంటే ఎంసీపీ ఈజ్ నథింగ్ బట్ కనెక్టర్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి టూల్స్ అన్నీ ఉన్నాయి గదా! ప్రతి టూల్‌కి దాని ఒక వాళ్ళ ఎంసీపీ ఉంది. మీరు రీసెర్చ్ చేయండి. ఇప్పుడు మీరు సెలీనియంలో వర్క్ చేస్తున్నా, పైథాన్‌లో వర్క్ చేస్తున్నా, దేంట్లో వర్క్ చేస్తున్నా కూడా రీసెర్చ్ చేయండి. ఎంసీపీ ఉందా? లేదా? అని చెప్పి వెళ్లి గూగుల్ చేయండి. సో ఉంటది. ఉన్నప్పుడు ఎళ్లి మీ డెవాప్స్ టీమ్ మీ కంపెనీలో ఉంటే డెవాప్స్ టీమ్‌ని అడగండి. డెవాప్స్ టీమ్ లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐటీ టీమ్, ఈ సెక్యూరిటీ టీమ్ ఏదో ఒకటి ఉంటది కదా! వాళ్ళు ఏంటంటే మీరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేసుకోలేరు. దే నీడ్ టు యాడ్ యూ టు సెక్యూరిటీ గ్రూపో లేకుంటే దే నీడ్ టు గివ్ యూ పర్మిషన్స్ టు డూ దట్టో సంథింగ్ ఉంటది. సో వాళ్ళకి మెసేజ్ చేయటమో లేకుంటే మెయిల్ చేయటమో చెయ్యండి. నాకు ఇట్లాగా అంటే వాటెవర్ దిస్ ఇస్ అంటే సెలీనియం ఎంసీపీయో లేకుంటే ప్లేరైట్ ఎంసీపీయో వాటెవర్ టూల్ యూ ఆర్ యూజింగ్ దాని ఎంసీపీకి కనెక్టర్‌కి నేను కనెక్ట్ అవ్వాలి అని చెప్పి మీరు మెసేజ్ పెట్టండి ఆర్ టికెట్ రైజ్ చేయండి. ఐటీ టికెట్ రైజ్ చేస్తే ఒకవేళ మీకు అది యాక్సెస్ వచ్చింది అంటే అది కనెక్ట్ చేసుకుంటే చాలు మీరు. అప్పుడు మీరు క్లాడ్ నుంచి ఇచ్చారు. ఇప్పుడు నేను క్లాడ్ గురించి చెప్పాను కదా! కర్సర్‌లో కూడా సేమ్ ప్రాసెస్. మీరు కర్సర్‌కి వెళ్ళి కర్సర్‌లో కూడా సెట్టింగ్స్ కనెక్టర్స్ ఎలాగా కనెక్ట్ చేయాలి అని చెప్పి గూగుల్ చేయండి. గూగుల్ చేస్తే వస్తది విత్ డయాగ్రామ్స్. సో అది తీసుకొని మీరు సేమ్ అదే వేలో మీరు కర్సర్‌లో కూడా చేయండి. సో సీ వాట్ ఏఐ టూల్ యువర్ కంపెనీ ఈస్ ప్లానింగ్ టు బ్రింగ్. ఆ ఏఐ టూల్‌లో మీరు ఎంసీపీస్ బేసిక్‌గా ఫస్ట్ కనెక్షన్ రిక్వెస్ట్‌లు రైజ్ చేసి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ తర్వాత మీరు ఏది వాడితే దాంట్లో ఫస్ట్ మీరేంటి skill.md ఫైల్ ఒక రీపో క్రియేట్ చేసి ఒక టెస్టింగ్ రీపోనో ఏదో ఒకటి ఫేక్ రీపో క్రియేట్ చేసి skill.md ఫైల్ క్రియేట్ చేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పెట్టు. ముందు ఒక్క టికెట్‌తో చేయండి. ఒకటి మాన్యువల్‌గా చేయండి. ఏంటి ఈ టికెట్ చూడు, ఈ టికెట్‌ని రీడ్ చెయ్యి. ఈ టికెట్‌లో ఏంటి గ్యాప్ అనాలిసిస్, రిస్క్ అనాలిసిస్ అనలైజ్ చెయ్యి కంప్లీట్‌లీ. నాకు అవన్నీ ఇవ్వు. ఇప్పుడే ఏమి కోడ్ చేయకు అని చెప్పి మీరు దానికి ఒక మంచి ఇంజినీరింగ్ ప్రాంప్ట్ మొత్తం అంతా రాసి దానికి ఇవ్వండి. ఏంటి డేటాబేస్‌కి కూడా అన్ని కనెక్టర్స్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఇలా ఒక ప్రాంప్ట్ మాన్యుయల్లీ ఇవ్వండి. తర్వాత మాన్యుయల్లీ మీకు అదంతా వర్క్ అవుతుంది అంటే సెకండ్ మీరేం చేస్తారు ఇంకా 3 టికెట్స్ ఉన్నాయి. సేమ్ రిలేటెడ్ టు దట్ సేమ్ ప్రాజెక్ట్. సో అప్పుడు మీరేం చేస్తారు అంటే ఈ 3
టికెట్స్‌కి ఒక స్కిల్ డాట్ ఎండి ఓకే. ఇప్పుడు చేసిన దానికి ప్రాసెస్ అంతా ఒక స్కిల్ డాట్ ఎండి ఫైల్‌లో పెట్టు అని చెప్పండి. సో, ఆ రిపోలో ఆ ఫైల్ క్రియేట్ అయితది. ఇప్పుడు ఆ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత మీరు దానికి ఏం చెప్తారు అంటే ఎగ్జిక్యూట్ దట్ స్కిల్ డాట్ ఎండి ఫైల్ ఆన్ టికెట్ నంబర్ 1, టికెట్ నంబర్ 2, టికెట్ నంబర్ 3 ఇవ్వండి. సో, అదంతా అనలైజ్ చేస్తది. అదంతా మీరు దాన్ని ఏమంటారంటే రైట్ టు ఎన్ ఫైల్. ఏదన్నా ఒక మార్క్‌డౌన్ ఫైల్‌కో లేకుంటే ఏదన్నా ఒక టెక్స్ట్ ఫైల్‌కో రాయమని చెప్పండి. ఎందుకు అంటే ఈ ప్రాంప్ట్స్ ఇలా ఇచ్చి, ఇప్పుడు ఇలా ఇస్తే తర్వాత మనం మర్చిపోతాం. ఏం అనాలిసిస్ చేసింది, ఏం రిస్క్ ఉంది అని జెప్పి. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఒక టెస్ట్ ప్లాన్ క్రియేట్ చెయ్యి అని అడగండి. దాని తర్వాత అంటే అంటే మీరు స్కిల్ డాట్ ఎండీలోనే ముందు ఇవన్నీ పెట్టుకోవాలి గదా! సో, అది అనాలిసిస్ చేసేస్తది, టెస్ట్ ప్లాన్ రాసేస్తది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నౌ యువర్ ఆటోమేషన్ స్టార్ట్స్. ఇప్పుడు మీరు ఆటోమేషన్ స్టార్ట్ చేయటానికి మీరేంటి అంటే, ఏదైనా శిరీష స్కిల్ డాట్ ఎండీలో మరి ఇలా పెట్టుకున్నాను కదా! నేను ఆటోమేషన్ చేయటానికి కూడా ఇది ఏంటి పైటెస్ట్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేయాలి. ప్లస్ బీడీడీలో రాయాలి. నేను యూజ్ కేసెస్ ఫార్మ్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాను. నేను మరి ఇవన్నీ ఎక్కడ పెట్టను అంటే క్లాడ్ డాట్ ఎండీ అని చెప్పి ఇంకో ఫైల్ క్రియేట్ చేయండి. ఇంకో ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ పెట్టండి. ఓకేనా? అర్థమవుతుందా? చూడండి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే కాదు. ట్రై చేస్తూ ఉండాలి. మీరిప్పుడు ఎళ్లి ట్రై చేయండి. ట్రై చేసి స్టార్ట్ డూయింగ్ ఇట్. ఓకే. మీ కంపెనీ చెప్పినా చెప్పకపోయినా, మీ లీడ్ చెప్పినా చెప్పకపోయినా ప్లీజ్ టేక్ దట్ ఇనిషియేటివ్. మీరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే అలాగే మిగిలిపోతే ఇట్ విల్ బీ వెరీ హార్డ్. మనకి ఫ్యూచర్ ఉండదు. సో, మీ ఫ్యూచర్‌ని మీరే డ్రా చేసుకోండి. హౌ యూ కెన్ డ్రా? బై టేకింగ్ ఇనిషియేటివ్ అండ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సరేనా? ఓకే. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.